నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ పాలన మొత్తం అక్రమాలు, భూ కబ్జాలతోటే జరిగింది అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలపైన టీడీపీ గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆయన మంగళంపేటలో ఉన్నటువంటి అటవీ భూముల కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆ అటవీ భూముల్లో పెద్ద ఆయనకు సంబంధించినటువంటి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఫోటోలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తుంది. మరోవైపు ఇదే అంశం మీద ఇప్పటికే ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడం, సో ఇప్పుడు విచారణలో ఎటువంటి అంశాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయన్న ఆసక్తి కొంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. సో ఈ నేపథ్యంలో అసలు అటవీ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్దిరెడ్డి పాత్ర ఏంది, నిజంగానే కబ్జాకు గురైందా లేకుంటే అటవీ భూముల్ని ఎంత మేర కొల్లగొట్టారు, మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతారు. సార్ నమస్తే. నమస్తే రాజేష్. సార్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ఒక 5 ఏళ్ల పాటు పాలించినటువంటి ధ్వంస పాలనగా చెప్పుకుంటారు చాలా మంది కూడా. సో ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు, కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి ఆయన మీద చాలా భూ కబ్జా ఆరోపణలు కానీ లేకుంటే సెటిల్మెంట్ల వ్యవహారాలు కానీ ఇట్లా అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఫామ్ హౌస్ ఒకటి వైరల్ అవటం, అటవీ భూముల కబ్జా ఎంత మేర జరిగిందని మీరు అనుకుంటున్నారు? అసలు కథాకమమిషి ఏంటి అసలు దీని వ్యవహారంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అలజడి మనం ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే రోజుకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద భూ కబ్జాలు కానీ లేకపోతే అవకతవకలు కానీ అక్రమ ఆర్జన కానీ అక్రమ సంపాదన కానీ కేసులు రోజుకొకరి మీద బయటకు వస్తూ వెలుగులోకి వస్తున్న సందర్భం చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఈ పెద్ద ఆయన అని పిలువబడే పెద్దిరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మనిషిగా, ఒక సీనియర్ పొలిటికల్ పార్టీ లీడర్గా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన చేయని అరాచకాలు లేవు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే టీడీపీ వాళ్ళతో పాటుగా కామెంట్స్ చేస్తున్న సందర్భం. ఈ విషయాన్ని మనం ఇట్లా ఉన్నప్పుడు గతంలో ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించిన కేసుల్లో మనం చూసాం. కడప జిల్లాలో ఒక మంత్రి గతంలో పనిచేసిన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అడవి భూముల్ని కబ్జా పెట్టారు. అది కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చిన అంశం ఏంటంటే పెద్దిరెడ్డి గారు మంగళంపేట అనే రెవెన్యూ విలేజ్లో 75.75 ఏకర్స్ అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమిని ఆయన అటవీ మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కబ్జా పెట్టుకొని ఒక పెద్ద ఫామ్ హౌస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారనేది ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన అంశం. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అక్రమాలు, ఈ అడవి భూములు, రెవెన్యూ భూములు, గవర్నమెంట్ భూములు, కబ్జాల వ్యవహారం అన్ని వెలుగులోకి వస్తున్నాయి. అన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రికి సంబంధించిన అంశాలు ఇవన్నీ. ఆయన కన్సర్న్ మినిస్టర్ కాబట్టి వీళ్ళందరూ జుట్టు ఆయన చేతిలో చిక్కుతోంది రోజుకొకటి. ఈ విషయానికి వచ్చినప్పుడు మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే 1952 ఫీల్డ్ మెజర్మెంట్ బుక్లో ఈ పర్టికులర్ మంగళంపేటలో సర్వే నంబర్ 295, సర్వే నంబర్ 296లో 25 ఎకరాలు మాత్రమే వీళ్ళకి సంబంధించిన పట్టా ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి. సబ్సిక్వెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఇది మరీ ముఖ్యంగా చెప్పవలసి వస్తే నేను డేటా అంతా అడంగల్ 1B చెక్ చేసి వచ్చాను. అందులో మనం ఒకసారి పరిశీలించినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో అధికారాన్ని ఉపయోగించుకొని అటవీ మినిస్టర్ అయ్యి ఉండి సిగ్గు లేకుండా ఈయన చేసిన కబ్జా అటవీ ప్రాంతాన్ని కబ్జా పెట్టారు. అటవీలో ఒక గవర్నమెంట్ కూడా ఒక రోడ్డు వేయాలన్నా, ప్రజా ప్రయోజనార్థం అడవి ప్రాంతానికి సంబంధించిన భూమి తీసుకోవాలన్నా కూడా చట్టాలు అంగీకరించవు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలా. అంత పెద్ద రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ కానీ, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ కానీ, వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ, ఇన్ని చట్టాలని ఒక్కసారిగా తొంగలా తొక్కి అతిక్రమించి ఏ ధైర్యంతో ఈయన ఇంత కుంభకోణం చేశాడనేది ఆశ్చర్యానికి లోనవుతున్న సంఘటన. కానీ ఈయన నియోజకవర్గంలో నాకు అడ్డు అదుపు లేదు, పుంగనూరులో ఏమన్నా భావించారు కాబట్టే అంగళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారి మీద విధ్వంసకాండ జరిగింది గతంలో. ఆయన ఎప్పుడూ ఆ విధంగా ఫీల్ అయ్యి రాచరిక వ్యవస్థ చేస్తున్న సందర్భం అందరూ కామెంట్ చేస్తున్న విషయం ఇది. ఇప్పుడు మనం విషయానికి వచ్చినట్టయితే 25 ఏకర్స్ యాక్చువల్గా వాళ్ళ పట్టా ల్యాండ్ ఆ ఏరియాలో ఉంది. తర్వాత ఏమైంది, ఆ 25 ఏకర్స్ కాస్త 45 ఏకర్స్ అయింది. ఎట్లా అయిందో, ఆ మ్యాజిక్ ఏందో, ఆ జిమ్మిక్ ఏందో, ఆ వ్యూహం ఏందో
అది ఆ పెద్ద ఆయన మిగతా జనాలకు కూడా చెప్తే ఏదైనా డబ్బులు వృద్ధి చెందుతాయి కానీ ఉన్న పొలం ఒక్కసారిగా పెరుగుతూ పోదు కదా. 25 ఎకరాలు కాస్త 45 ఎకరాలు అయింది 2020లో. తర్వాత 2021లో 45 ఎకరాలు కాస్త 75.74 ఎకర్స్ అయింది. అది ఆన్ రికార్డు. అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమిని ఆయన రికార్డులు మార్చుకొని ఈయన పేరుతో చేసుకున్నారు. డైరెక్ట్ గా లిటరల్ గా కబ్జా చేసి పడేశారు. అది ఒక నేరం. రెండో నేరం, అది విలేజ్ నుంచి 6.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి 6.5 కిలోమీటర్స్ ఇది గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ తోటి డాంబర్ రోడ్ వేసుకున్నారు. చక్కగా బ్యూటిఫుల్ రోడ్ చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలై అతలాకుతలం అయినప్పటికీ 6.5 కిలోమీటర్ల రోడ్డు ఈయన గెస్ట్ హౌస్కి వేపించుకున్న సందర్భం. వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా ఆ ఏరియాలో ఫెన్సింగ్లు పెట్టకూడదు, లైటింగ్ లేకూడదు. మరి ఈయన ఇంటికి కరెంట్ ఎట్లా వచ్చింది, వాటర్ ఎట్లా వచ్చింది, పర్మిషన్ ఎట్లా వచ్చింది, ఫెన్సింగ్ ఎట్లా కట్టారు? ఇది ఒక విషయం. రెండో విషయం, నేను 1B అడంగల్ పరిశీలించినప్పుడు ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 738 ఖాతాలో 1Bలో ఏముందంటే 15 ఏకర్స్ ఉంది. అంటే 2021లో ఈయన అటవీ ప్రాంతానికి చెందిన భూమిని ఈయన ఖాతాలోకి రికార్డ్స్ కూడా మార్చుకున్న సందర్భం. అదేవిధంగా 577 ఖాతాలో మొత్తం 20.80 ఏకర్స్ ఉంది. 578 ఖాతాలో 1Bలో 18.94 ఏకర్స్ ఉంది. 575 ఖాతా నంబర్లో 21 ఏకర్స్ ఉంది. టోటల్ 75.74 ఏకర్స్ ఈయన కబ్జా పెట్టాడు అడవి ప్రాంతాన్ని. రెండోది, రోడ్డు గవర్నమెంట్ ఫండ్స్తో వేయించుకున్నారు. మూడోది, ఇది అన్ని యాక్ట్లకు కూడా అతీతంగా ఈయన ప్రవర్తించిన విధానం మనం వెలుగులోకి వస్తూ ఉంది. దీని అన్నిటి మీద కూడా ఈ చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ నేతృత్వంలో SP ప్లస్ ఫారెస్ట్ ఆఫీసర్ అధికారితోటి ఒక కమిటీ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఇది వాళ్ళు ఇన్వెస్టిగేషన్, విజిలెన్స్ ఎంక్వైరీ మొత్తం జరుగుతూ ఉంది. ఇవన్నీ బయటకు వస్తున్న సందర్భంలో ఈ పెద్ద ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ప్రెస్లో, ఆ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో మా దగ్గర పనిచేసే వాళ్ళ కోసం నేను ఏర్పాటు చేశా అన్నాడు. ఇంత బ్యూటిఫుల్ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కట్టి పనిచేసే వాళ్ళ కోసం కట్టానని చెప్పాడు, అవుట్ హౌస్ లాగా. రెండోది ఏం చెప్తున్నాడు ఆయన, అక్కడ 300 గేదెలు, ఆవులు ఉన్నాయి, దానికి ఒక పెద్ద షెడ్డు, కార్ఖానా. సో ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టి 75 ఏకర్స్ అటవీ ల్యాండ్ని ఏ ధైర్యంతో పెట్టారో వెలుగులోకి రావాలా. దీనికంటే ముందు అక్కడ డిప్యూటీ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనం చేసిన కేసు ఒకటి నడుస్తూ ఉంది. సో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకా వెలుగులోకి రావాలా. అది పూర్తిగా వెలుగులోకి రాకముందే ఈ అటవీ ప్రాంతం కబ్జా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇట్లా రోజుకొకటి వెలుగులోకి వస్తున్న సందర్భంలో విచారణకు ఆదేశం చేశారు. ఇప్పుడు తేటతెల్లం అవుతుంది, క్లియర్ గా కనిపిస్తుంది కబ్జా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఖాతా నెంబర్లు, ఎకరాలు, ఆ ఎక్స్పాన్షన్ చూస్తుంటే క్లియర్ కట్ గా కబ్జా జరిగింది అనేది ప్రూవ్. సో ఇప్పుడు రిపోర్ట్ అధికారులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇన్వెస్టిగేషన్ అదే తెలిసే అవకాశాలు ఉంటాయి స్పష్టంగా. సో ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? మరోవైపు ఏం చట్టాల్లో ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ కానీ, రిజర్వ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కానీ, అటవీ ప్రాంతాన్ని ఏ వ్యక్తి అయినా ఏదైనా డిస్టర్బ్ చేస్తే వైల్డ్ లైఫ్ శాంక్టిటీ కూడా ఉంటుంది కాబట్టి అటవీ అధికారి ఎవరైతే ఉంటారో DFO, ఆయన డైరెక్ట్గా అరెస్ట్ చేసే అధికారం కూడా ఆయనకు ఉంది. రెండో అంశం, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ఈయన మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో వస్తున్న సందేహం ఏమిటంటే, గతంలో ఫైళ్లు తగలబెట్టిన కేసు ఇంతవరకు పురోగతి రాలేదు, మళ్ళీ ఈ కేసు ఎంతవరకు పురోగతిలోకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొస్తుందని కొన్ని సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇది ఏరియల్ సర్వే చేయటం వల్ల ఫస్ట్ తేల్చవలసింది ఏంటంటే, అటవీ ప్రాంతం ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది అనేది ఫస్ట్ తేలితే దాని తర్వాత ఎంత కబ్జా పెట్టారు అనేది ఆటోమేటిక్గా తేలుతుంది. రెండో అంశం ఏంది, రికార్డ్స్ కూడా ఎంటర్ చేసి అడంగల్ 1Bలో ఎంటర్ చేయటం వల్ల ఎవరు చేశారు, ఎవరు సహకరించారు కూడా తేల్చవలసిన అవసరం ఉంది. సో ఇంత కఠినమైన చట్టాలు మన దగ్గర ఉన్నప్పుడు ఈయన చేసిన అక్రమాలు బయటకు వస్తున్న సందర్భంలో ఈయన అప్రోప్రియేట్ సెక్షన్స్ ప్రకారం శిక్ష అనుభవించే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకుంటారని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్న మినిస్ట్రీ కాబట్టి ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఎక్కువ ఆశలు ఉన్నాయి ఈయన మీద శిక్ష పడుతుంది అని. సో అరెస్ట్ అవడం అయితే ఖాయంగా కనిపిస్తా ఉంది. ఈ విషయాలన్నీ మనం పరిశీలించినప్పుడు అసలు ఈ అటవీ ప్రాంతం, రెవెన్యూ ప్రాంతం భూమి, గవర్నమెంట్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్, DKT ల్యాండ్ కబ్జా చేయటం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇగ్నేట్ అయిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఉంది కదా ల్యాండ్, ఇడుపులపాయ. ఆ ఇడుపులపాయలో 830 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని ఆ రోజుల్లో ఆయన అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. మా తండ్రి గారు తెలియక తీసుకున్నారు, నేను వెనక్కిస్తానని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఈ పరంపర, ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో అక్కడి నుంచి వరుసగా దానికి అనుచరుల లెగసీ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంటిన్యూ చేస్తున్నట్టుగా మనం దీన్ని చూడవచ్చు. సో థ్యాంక్ యూ సార్. సో ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి
ఏదైతే అటవీ శాఖ భూములకు సంబంధించినటువంటి కబ్జా అంశం తెర మీదకి వస్తుందో విచారణలో తేటతెల్లం అవబోతోంది. మరోవైపు అరెస్ట్ కూడా జరిగే ఛాన్స్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది. సో మీరు కూడా పెద్దిరెడ్డిని అరెస్ట్ ఖచ్చితంగా చేయాలని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.